అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి కొన్ని వ్యాఖ్యలు విపరీతంగా హల్చల్ చేస్తున్నాయి. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షాను కలిశారు. అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలయ్యాలి, జగన్ ను మా వాళ్ళ ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే, రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, పై జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారు. అలా చెప్పినప్పుడు ఇప్పుడు నాదెండ్ల గారు వచ్చి ఖండించారా, అదేం కాదు, ఏం మాట్లాడుతున్నారు, అదంతా అవాస్తవం అన్నాడు ఆయన. ఎందుకు ఆ విధంగా మాట్లాడారో నాకు తెలియదు, ఎవరు మాట్లాడారో కూడా తెలియదు. అది పూర్తిగా అవాస్తవం. అది దయచేసి ఆయన ఉపసంహరించుకోవాలి. అది కరెక్ట్ కదా ఇన్ఫర్మేషన్. నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చాలా చిరాకు పడ్డాడు ఆయన. నేను ఎవరిని అరెస్ట్ చేయితే నేను ఎదుగుతానని అనుకోవడం ఏంటి, నేను కష్టపడి దేనన్నా తట్టుకోనకు వచ్చినోడిని నేను వెళ్ళి ఎవరినో అరెస్ట్ చేయమని అంటాం ఏంటి అని ఆయన అన్నాడు. నేను అమిత్ షా గారు మాట్లాడుకుంటున్నామంటే ఆయన పక్కనే ఉండి విన్నట్టుగా మాట్లాడు. ఆయనకి నేను ఏదో చెప్పానంటే ఆయన నన్ను తిట్టారంట. వైసీపీ నాయకుడి గురించి అంటే ఆయనకి జైలుకి వెళ్ళిపోవాలి, అరెస్ట్ చేయాలంటే ఆయన అంటే క్లాస్ తీసుకున్నారు అంటున్నాను. అంటే ఒకటి జైలుకి వెళ్ళిపోయి ఒకళ్ళకి ఏదైనా అయిపోతే దానివల్ల జనసేన ఎదుగుతాడు, పవన్ కళ్యాణ్ ఎదుగుతాడు. అంత దిగజారుడు మైండ్ సెట్ ఉంది. అసలు దానికోసం పాలిటిక్స్కి వస్తాం. ఎంత తెగించే గుణం అంటే వస్తాం పాలిటిక్స్కి. అలాంటి నేను కూర్చోబెట్టంటే వైసీపీ నాయకుడు అంటే ఆయన జైలుకి వెళ్ళాలని చెప్పానని ఈయన ఊహించుకొని చెప్తారు. అదో పెద్ద న్యూస్ అది. నిజానికి ఇది ఖండించాల్సింది ఎవరు, పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం వాళ్ళు, లేకపోతే ఇంకొకరు కాదండి. ఎవరు ఖండించాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాలి. ఎందుకు ఖండించాలి? ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొన్ని గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెలు ఏమంటాయంటే, ఆ రాయేష్ బీజేపీ పొత్తులో ఉన్నప్పుడు మీరు ఎలా ఉంటారు, మనం బీజేపీకి వ్యతిరేక సిద్ధాంతం కదా, బీజేపీ మతతత్వ రాజకీయాలు చేస్తుంది కదా, మీరు బీజేపీతో ఎలా ఉంటారో ఇప్పటికీ మమ్మల్ని విమర్శించే గొర్రెలు కొన్ని ఉన్నాయి అందులో. ఆ గొర్రెలకి అదేంటి ఇంత మాట అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అబ్బాయి మేము అలా కాదు, మేము వీళ్ళందరూ అనుకున్నట్టు మతతత్వ పార్టీతో మేము ఉండం, మేము కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళం, లౌకిక బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళం, కాబట్టి ఆయనకి నేను ఎలాగ శాశ్వత మిత్రుని అవుతాను కానే కాదు అని ఆయన ఖండించాలి. ఎందుకు ఖండించలేదు? జగన్ గారు ఎందుకు ఖండించలేదు? ఖండించకపోగా ఆయన ఏమన్నాడు చూపిస్తాను రండి. సార్, జనసేన అధినేత ఈ మధ్యన హోంమంత్రి అమిత్ షా వద్దకు వెళ్ళారని, ఏదో వైఎస్ జగన్ గారి మీద ఇబ్బంది పెట్టాలని చెప్పిన సందర్భం ఒకటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మొన్న మధ్యన చెప్పారు. అయితే అమిత్ షా చివాట్లు పెట్టి రాజకీయాల్లో నమ్మదగిన వ్యక్తి చంద్రబాబు కంటే జగనే బెటర్ అని అన్నట్టు కూడాను ఆయన అన్నారు. అది బాగా నవ్వుతున్నాడండి. ఫస్ట్ ఇప్పుడు సిద్ధాంత వైరుధ్యాలు ఉన్న పార్టీలు కదా, మాకు బీజేపీకి అసలు సంబంధం లేదని ఎప్పటికీ వైసీపీలో ఉన్న వాళ్ళు కొంతమంది మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నారు కదా. విమర్శిస్తున్నప్పుడు ఆయన మీద ఆరోపణ వచ్చినప్పుడు ఇది ఆరోపణలో తీసుకోవాలి. ఆయన ఆరోపణలో తీసుకోకుండా ఆయన ఏమవుతున్నాడండి, మగధీర సినిమాలో సీన్ ఉంటుందండి. ఆ సినిమాలో రామ్ చరణ్ గారు వచ్చి బ్రహ్మానందంతో నువ్వు సెకండ్ సెటప్ మెయింటైన్ చేస్తావు కదా అంటాడు. ఎవరికి తెలుసు, నీలాంటి అంకుల్సే చాటుగా సెకండ్ సెటప్లు పెట్టి అనగానే రామ్ చరణ్ గారు వెళ్ళిపోతారు. ఈయన బ్రహ్మానందం గారు కోపం నటిస్తారు. ఫస్ట్ నటించి రామ్ చరణ్ గారు వెళ్ళిపోయి తలిపేసి సెకండ్ సెటప్, ఆహా ఆ ఊహ ఎంత ఆనందంగా ఉందంటాడు. సెకండ్ సెటప్ అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. సేమ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బీజేపీకి శాశ్వత మిత్రుడు, బీజేపీకి అనుకూలమైన వ్యక్తి అని అమిత్ షా గారు అన్నారని ఎవరో చెప్తే అరే రే ఆ ఊహ ఎంత బాగుందని ఆనందపడుతున్నాడు. ఆయన ఖండించట్లేదు. మరి వైసీపీలో ఉన్న గొర్రెలు దీనికి ఏం చెప్తే సమాధానం, ఏం చెప్తారండి? ట్రోల్ అవుతుంది ఇప్పుడు. అది ఆయన చూసిన, ఆయనకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో ఆయన చెప్తా ఉన్నాడు. చంద్రబాబు నాయుడును చూసినాడు, జగన్ను చూసినాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూ ఉన్నాడు, జగన్ చేసిన పాలనను చూశాడు. ఆయనే కాదు, ప్రజలంతా కూడా చూసినారు. కాబట్టి ఎవరి నోట్లో అయినా కూడా, ఎవరి నోట్లో నుంచి వచ్చినా ఇవే మాటలే వస్తాయి. సార్, జనసేన అధినేత ఖండించాడండి. ఆయన ఖండించాల్సింది ఎవరు? అరే ఆయన కాంగ్రెస్ పార్టీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ ఓటర్లని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తీసుకుని వైఎస్ఆర్ అని వాళ్ళ నాన్నగారి పేరు, కాంగ్రెస్ అని కాంగ్రెస్ పేరు తెచ్చి పెట్టుకున్న వ్యక్తి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో చేతులు కలపను, కాబట్టి కాంగ్రెస్ ఓటింగ్ అంతా నాకే ఓటు వేయండి అని ముస్లింల్ని, క్రిస్టియన్ని, దళితుల్ని నమ్మించి మోసం చేసిన వ్యక్తి. ఈవేళ బీజేపీ మిమ్మల్ని శాశ్వత మిత్రుడిగా చూస్తుందంటే ముసిముసి నవ్వులను అవుతున్నాడు. అరే ఆ ఊహ ఎంత బాగుంది అంటున్నాడు. ఇంతకన్నా డబుల్ గేమ్ ఇంకోటి ఉందా?
అరే పొత్తు పెట్టుకొని మేము పొత్తులో ముందుకెళ్తా ఉంటే మమ్మల్ని విమర్శిస్తున్న వాళ్ళు చాలామంది ఆ పార్టీలో ఉన్న ఆ క్రిస్టియన్ ముస్లిం దళితులు మీరు బీజేపీని శత్రువుగా భావిస్తారు కదా, మరి మీ బాస్ ఏంటి ముసుముసిన వాళ్ళు అవుతున్నాడు? మీరు మమ్మల్ని దేశద్రోహులుగా మమ్మల్ని మత ఛాందసవాదులుగా చూస్తున్నారు కదా కూటమిలో ఉన్నామని, మరి మీ బాస్ని ఏం మాట్లాడరా? ఇదేనా పద్ధతి? ఇంకో మాట కూడా చెప్తానండి. రాజశేఖర రెడ్డి గారి ఫోటో అంటే వైఎస్ఆర్ అని, ఈయన పార్టీయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంటే వైఎస్ఆర్ పార్టీ అని పెట్టుకోవచ్చు. కాంగ్రెస్ అనే తోక లేకపోతే ఇక్కడున్న కాంగ్రెస్ ఓటింగు బీజేపీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించే ఓటింగు ఇతన్ని నమ్మదేమో అని ఆ కాంగ్రెస్కి వెన్నుపోటు పొడిచి కాంగ్రెసే నన్ను జైల్లో పెట్టిందని నమ్మించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో లేకుండా చేసి, కానీ ఇతను మాత్రం కాంగ్రెస్ అని పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే కాంగ్రెస్ ఓటింగ్ ఏదైతే ఉందో వాళ్ళని మోసం చేయడానికి. రెండోది వైఎస్ఆర్ గారి పేరు పెట్టుకున్నాడు. నిజానికి రాజశేఖర రెడ్డి గారికి, ఆయన భావాలకి, ఆయన సిద్ధాంతానికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏం సంబంధం ఉంది? రాజశేఖర రెడ్డి గారు ఆయన 40 సంవత్సరాలు ఆయన రాజకీయం చేశాడు. 40 సంవత్సరాలు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన ఏ రోజు పార్టీ ఫిరాయించలేదు. ప్రతి సంఘటనలోనూ ప్రతి ఎలక్షన్లో కూడా బీజేపీని ఆయన సైద్ధాంతికంగా ఆయన ప్రత్యర్థిగానే భావించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి జగన్ గారు ఆయన గెలిచిన ఫస్ట్ దీని నుంచే డైరెక్ట్గా వాళ్ళ నాన్నగారికి ప్రత్యర్థి అయిన బీజేపీతో ఆయన కలిసి ఉన్నాడు. ఇప్పుడే తెలిసింది మనకి, ఇది సాక్ష్యం. ఈయన ఎలా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుంటారు? రాజశేఖర రెడ్డి గారి బ్రతుకంతా కాంగ్రెస్ పార్టీ, అలాగే సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని ఆయన పనిచేశాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అసలు ఆ కాంగ్రెస్ అనే పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చేసి ఆ కాంగ్రెస్ పార్టీ వీళ్ళకి భవిష్యత్తు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి. ఎలాగ ఈయనకి ఆయనకి కంపారిజన్ ఏం సంబంధం ఉందండి వీళ్ళిద్దరికీ? రాజశేఖర రెడ్డి గారు 40 సంవత్సరాలు రాజకీయం చేశారు. ఆయన 2004లోనో 2000లోనో ఆయన గెలిచేటప్పటికి ఆయన ఆస్తి ₹1,00,00,000. డబ్బులు లేక ఇల్లు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఇది 40 సంవత్సరాలు రాజకీయం చేసి. How he got money? You know, before 2004, they wanted to sell his own house where he was residing because he don't have money, he want to pay debts. ఇల్లు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఇది 40 సంవత్సరాలు రాజకీయం చేసి. తండ్రి ఒక్కసారి ముఖ్యమంత్రి అవగానే 1,00,00,000 కోట్లు సంపాదించాడు ఈయన. రాజశేఖర రెడ్డి గారు అన్ని సంవత్సరాలు రాజకీయంలో ఉన్న ఆయన మీద ఒక అవినీతి కేసు లేదు అప్పుడు దాకా. ఈయన వచ్చి ఒక్క టర్మ్కే దాదాపు 30 కేసులు ఈయన పెట్టించుకున్నాడు. 2-3 కేసులు ఆయన మీద కూడా పెట్టించాడు. అలా ఇద్దరికి ఏం సంబంధం ఉందండి? అసలు రాజశేఖర రెడ్డి గారి పేరు వాడుకోవడానికి ఈయనకి ఏ హక్కు ఉంది? ఆయన సిద్ధాంతానికి వారసుడా, లేకపోతే ఆయన నిజాయితీకి వారసుడా, లేకపోతే అసలు దేనికి వారసుడు ఈయన? కంప్లీట్గా ఆయన చేసిన ప్రతిదానికి వ్యతిరేకంగా పోతాడు ఈయన. ఆలోచించుకోవాలి మీరే.